బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా? డెమోక్రాట్లు రిపబ్లికన్లకు పోటీగా మూడో పార్టీ రానుందా? పార్టీ పేరు కూడా కన్ఫర్మ్ అయిందా అంటే అవునన్న సమాధానం వస్తోంది. బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ చేస్తోన్న పోస్టులను చూస్తే త్వరలో కొత్త పార్టీ రావడం గ్యారంటీ అన్న భావన కలుగుతోంది. అమెరికాలో కొత్త పార్టీ పెట్టడంపై మరో లీక్ ఇస్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించే కొత్త పార్టీ అవసరం ఉంది అంటూ 2 రోజుల క్రితం పోల్ పెట్టారాయన. ఆ పోల్కు సంబంధించిన ఫలితాలను మళ్ళీ రీపోస్ట్ చేశారు. ఈ పోల్కు 56 లక్షల మందికి పైగా ఓటు వేశారు. కొత్త పార్టీ పెట్టాలి అంటూ 80% మంది ఓటు వేశారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని ది అమెరికన్ పార్టీ అంటూ పోస్ట్ పెట్టారాయన. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గత అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్ ట్రంప్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. క్యాంపెయిన్ మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. ఫండ్ రైజింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు, నిర్వహించారు కూడా. అయితే ట్రంప్ ఎలక్షన్ టీంలో మస్క్ ఒక కీలక సభ్యుడిగా కూడా ఉన్నారు. ట్రంప్ ను గెలిపించడంలోనూ ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. దీనికి ఫలితంగానే మస్క్ కు డోస్ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన బిల్ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ డోస్ పదవికి సైతం కూడా రాజీనామా చేశారు. ట్రంప్ ను తానే గెలిపించాను అంటూ ఒక హాట్ కమెంట్ కూడా చేశారు. దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. తనని ఎవరూ గెలిపించలేదని, తన సత్తాతోనే తాను గెలిచానన్నారు. ఇక ట్రంప్ చేసిన కమెంట్స్ మస్క్ ఈగోని బాగా హర్ట్ చేశాయి. ఆ వెంటనే ఎక్స్ వేదికగా ఆయన ఒక పోల్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ పోల్ సంబంధించినవి కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 80% అమెరికన్ల కోసం ఓ పార్టీ ఉండడం అవసరమా అంటూ ఒక పోల్ ని నిర్వహించారు ఎలన్ మస్క్. దానికి అనుకూలంగా నెటిజన్లు ఓటు వేశారు. దాంతో ద అమెరికన్ పార్టీ అంటూ ఆ పోల్ ఫలితాలను పోస్ట్ చేశారు ఎలన్ మస్క్. అయితే పార్టీ పెడుతున్నట్లు కానీ ఇదే పార్టీ పేరు అని కానీ ఆయన ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. స్వయంగా మస్క్ మరి పార్టీ పెడతారా, ఇతరులతో పెట్టిస్తారా అన్నది కూడా ఒక పెద్ద సస్పెన్స్ గానే ఉంది. చూడొచ్చు. ఇస్ ఇట్ టైమ్ టు క్రియేట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్ అంటూ ఒక పోల్ ని పోస్ట్ చేశారు ఎలన్ మస్క్. దానికి దాదాపు 80.4% మంది ఎస్ అన్నారు, 19.6% మంది నో అంటూ దానికి రిప్లై చేశారు. దీంతో ఎలన్ మస్క్ మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేశారు. చూడొచ్చు. ఫైనల్ రిజల్ట్స్ అన్ని కూడా మొత్తం దాదాపు 5,06,030 దాదాపుగా చాలా మంది ఫేవర్గానే ఓటు వేశారు. సో ఎలన్ మస్క్ చేసిన ఈ కమెంట్తో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయని చెప్పాలి. మూడో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు డెమోక్రట్ అలాగే రిపబ్లికన్లే ఉండేవారు అమెరికాలో. ఇప్పుడు మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది, అక్కడ స్పేస్ ఉంది అంటూ ఎలన్ మస్క్ చెప్పకనే చెప్తూ ఉన్నారు. A new political party is needed in America to represent the 80% in the middle and exactly 80% of people agreed అని చెప్పు అతను ఎలన్ మస్క్ రీపోస్ట్ చేశారు తన సర్వేపై. ఇప్పటి వరకు అమెరికాను పాలించేవి 2 పార్టీలు, అయితే డెమోక్రాట్స్ లేదంటే రిపబ్లికన్స్. అమెరికన్లు చచ్చినట్టు ఈ 2 పార్టీలకే ఓటు వేస్తూ వచ్చారు, ఓటు వేయాలి కూడా. ఇంకో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. 1-2 చిన్న చితక పార్టీలు ఉన్నా సరే అవి రాష్ట్రాలకే పరిమితం అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఎలన్ మస్క్ పార్టీ వస్తే అమెరికా పొలిటికల్ సినారియో మొత్తం మారిపోనుంది. మస్క్ ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తి, మంచి ప్రజాదరణ కూడా ఉంది. అయితే దానికి మించి చేతిలో ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉంది. అమెరికన్లను అట్రాక్ట్ చేసే స్కిల్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర. పైగా గత ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన అనుభవం కూడా ఎలన్ మస్క్ కి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ విశ్లేషణ అందించడానికి. పవన్, ఇప్పటి వరకు అమెరికన్స్ 2 పార్టీలు చూశారు, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ రాబోతోంది అండ్ దానికి తగ్గట్టు పోల్లో కూడా 80% అగ్రీ ఉంది. నిజంగా అంత స్పేస్ ఉంది అనుకోవాలా? పూర్తిగా ఒకసారి విశ్లేషించండి.
అమెరికాలో ఇప్పుడు మరో పార్టీ పుట్టబోతుందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో అటు రిపబ్లిక్స్ డెమోక్రాట్స్ కాకుండా ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పటికీ వాటి ఉనికి పెద్దగా లేదు. కానీ మొదటిసారి అటు ట్రంప్ను ధిక్కరిస్తూ ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి బయటకు రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మొన్న 2024లో అమెరికా ఎన్నికల్లో ట్రంప్ని నేనే గెలిపించానని స్వయంగా ఎలాన్ మస్కే చెప్పాడు అంటే అతని ప్రభావం అంతో ఇంతో లేకుండా ఉండదు. చాలా ఖచ్చితంగా అతను ప్రచార బాధ్యతలన్నీ కూడా భుజాన వేసుకొని ట్రంప్కు ప్రచారం చేశారు. ఆ స్థాయిలో ఆయన పనిచేశారు. కానీ అనుకోకుండా ఆ తర్వాత ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది తీసుకురావడం, దాన్ని విభేదించడం, ఆ తర్వాత ఈయనను డోజ్ నుంచి తీసేయడం, ఇవన్నీ కూడా కొంత వివాదానికి కారణమైంది. ఆ తర్వాత వరుస పెట్టి అటు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్రంప్ విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ ఉన్నారు. ఎపిస్టన్ గతంలో ఉన్న కొన్ని ఫైల్స్ ఏదైతే సెక్స్ స్కాండల్లో ట్రంప్ కూడా ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. అందుకే ఆ పేపర్లేవి కూడా బయటకు రావనీయడం లేదనే సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అమెరికాలో మరో కొత్త పార్టీ, అది కూడా అమెరికన్ల కోసమే అవసరం ఉందా అంటూ ఆయన ఒక పోల్ని కూడా పెట్టారు. దాదాపుగా అటు 81% మంది అవసరం అంటూ ఆ కొత్త పార్టీ అవసరం ఉందంటూ చెప్పారు. వాస్తవానికి ట్రంప్ అటు అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి రకరకాలుగా వేర్వేరు దేశాల మీద అటు సుంకాలు విధించడం కావచ్చు, ఇటు భారతీయ విద్యార్థులపైన రకరకాల ఆంక్షలు విధించడం, అన్ని రకాలుగా ఇతర దేశాలన్నిటితోనే ఒక రకంగా కయ్యం పెట్టుకునేటట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీన్ని అంతటినీ కూడా అక్కడ ఉన్న ఆర్థికవేత్తలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు విభేదిస్తున్నారు. అక్కడున్న ఫెడరల్ కోర్టులు కూడా కొన్ని ట్రంప్ నిర్ణయాలను తప్పుపడుతూ గతంలోని తీర్పులు ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఇంత అధ్యక్ష వ్యతిరేకత వస్తుంది. కొంతమంది అటు ట్రంప్ను అభిశంసన చేయాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. వాటిని కూడా తిరిగి రీట్వీట్ చేశారు. రిపబ్లికన్ డెమోక్రాట్స్ కాకుండా చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి. కానీ మొత్తం ఎన్నికల విధానమే చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది అమెరికన్ సిస్టంలో. మన ఇండియన్ సిస్టంలో లాగా ఉండదు. సో అక్కడ ఆల్రెడీ పార్టీస్ ఉన్నవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎలన్ మస్క్ పెడితే అంత ఉంటుందా? ఇప్పటి వరకు వేరే పార్టీ ఏవి కూడా పైకి రాలేదు, సర్ఫేస్ ని చూడలేదు. ఓన్లీ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లికన్స్ మాత్రమే. ఇప్పుడు ఎలన్ మస్క్ ఒకవేళ కనుక నిజంగా 80% ఆయన సర్వే పెట్టారు, ఓకే అని చెప్పారు, పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పటికున్న పార్టీస్కి అంత ధీటుగా ఇది కూడా చేయగలదా? రాజకీయ విశ్లేషణ ఎలా ఉంటుంది? అంటే ఎలాన్ మస్క్కు ఆర్థిక వనరులు విపరీతంగా ఉన్నాయి. ఆయన ప్రపంచ కుబేరుడిగా ఆయన ఉన్నారు. ప్లస్ ఇటీవల ఎలక్షన్స్లో ఆయన ట్రంప్కు ప్రచారం చేయడంతో పాటు ట్రంప్ ప్రచార బాధ్యతలని చూసుకున్నారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్న రిపబ్లిక్స్ కావచ్చు, డెమోక్రాట్స్, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఇప్పుడు పోలుకు సంబంధించి 80% మంది, ఆయన 81% మంది కొత్త పార్టీ పెట్టాలని చెప్పినప్పటికీ అది ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పెట్టాలా, లేకుంటే ఇంకా వేరే పార్టీలతో జతకట్టి వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకోటి రూపొందించాలా అనే దానిపైన అయితే స్పష్టత లేదు. ఎక్కడ అటు ఎలాన్ మస్క్ కూడా నేరుగా తాను రాజకీయాల్లోకి అడుగు పెడతాననేది కూడా ఇంతవరకు చెప్పలేదు. కాకపోతే అక్కడున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికాకు తీరని నష్టం జరుగుతుంది, అక్కడ రెసిషన్ వస్తుంది అనేది వీళ్ళ చెప్తూ వస్తున్నమాట. దాంతో అటు ఒకవేళ నిజంగానే పార్టీ పెడితే ఆ స్థాయిలో రిపబ్లిక్స్ డెమోక్రాట్స్కు ఉన్నంత స్థాయిలో మద్దతు కూడగట్టడం సాధ్యమేనా అనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి మరి. అటు ఎలాన్ మస్క్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తూ ఉన్నారు. ట్రంప్ పైన విపరీతమైన ఆయన రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆయనకు మద్దతు కూడా అనూహ్యంగా అమెరికా పబ్లిక్లో విపరీతంగా వస్తున్నది. అంటే ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికన్లు, అక్కడ బయట దేశాలతో పాటు అమెరికన్లు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు అందరూ కూడా అమెరికా గర్వపడ్డ క్షణాలు. కానీ ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడిగా వాళ్ళకుండే ఒక సుపీరియర్ స్వభావంతో దాన్నంతా ట్రంప్ అదంతా తీసుకురావడం నిజంగానే వాళ్ళందరూ కూడా గొప్పగా ఫీల్ అయ్యారు. కానీ రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన విపరీత ధోరణితో అక్కడ ఇప్పుడున్న ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇటీవల అటు అనేక యూనివర్సిటీ
విద్యా వ్యవస్థకి దెబ్బ తగులుతుంది, అట్లనే ఆర్థిక వ్యవస్థ కూడా కొంతవరకు ఈ దెబ్బ తగులుతుందనే అభిప్రాయం అక్కడ విద్యావేత్తల్లో కావచ్చు, ఆర్థికవేత్తల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇదంతా కూడా పబ్లిక్లో ప్రస్తుతం ఆ హీట్ ఉన్నది కాబట్టి ఎలాన్ మస్క్కి ఇంత మద్దతు లభించి ఉండవచ్చు. కానీ నిజంగానే ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినట్లయితే ప్రజలు ఆదరిస్తారా, అమెరికన్స్ మూడ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్పలేము. లాస్ట్ టైము చాలా వరకు కమలా హ్యారిస్ గెలుస్తుంది, ఆమెకు ఓట్లు వేస్తారు, ట్రంప్ను ఓడిస్తారని చెప్పినప్పటికీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. అది రకరకాల కారణాలు కావచ్చు. అటు ఎలాన్ మస్క్ ప్రచార బాధ్యతలు తీసుకున్న నేను కాబట్టి గెలిపించానని ఆయన చెప్తున్నారు. కానీ నీ అవసరం లేకుండానే నేను పెన్సిల్వేనియా లాంటి ప్లేస్లలో కూడా గెలిచానంటూ ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇప్పుడు అది నిజంగానే సెనేట్లో ఆమోదం పొందుతుందా, లేకుంటే ఏం జరుగుతుంది? నిజంగానే ఇప్పుడు రాజకీయ పార్టీ అవసరమని అమెరికన్లు భావిస్తే కనుక ఎలాన్ మస్కే వాళ్ళకు ప్రత్యామ్నాయం అవుతాడా? ఇవన్నీ కూడా ఇంకా ఎర్లీ స్టేజ్గానే మనం భావించాల్సి ఉంటుంది. కానీ అటు ఎలాన్ మస్క్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ట్రంప్కు తగిన విధంగా జవాబు అయితే చెప్తూ ఉన్నారు. మరో రాజకీయ పార్టీ అవసరం అనేది పబ్లిక్తోనే చెప్పించారు. దానికి అమెరికా పార్టీ అనే పేరు కూడా పెట్టారు. అమెరికన్స్ కోసమే ఏర్పాటయ్యే పార్టీ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి భవిష్యత్తులో నిజంగానే పార్టీ పెట్టి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, లేకుంటే వేర్వేరు పార్టీలతో జతగట్టి ఏమన్నా వేరే రకంగా ముందుకెళ్తారా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. పవన్, అయితే ఒక చిన్న అంటే జస్ట్ అజంప్షన్, నిజంగా ఒక పార్టీ పెట్టే ఆలోచనతోటే ఇలన్ మస్క్ బయటకు వచ్చాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చూసామంటే ట్రంప్ ఎలక్షన్స్ అప్పుడు తను చాలా కీ రోల్ పోషించాడు, తను కొన్ని క్యాంపెయిన్స్ నిర్వహించాడు, ఫండ్ రైజింగ్లో హెల్ప్ చేశాడు. వాళ్ళిద్దరు చాలా కంఫర్ట్గా చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. తర్వాత మీరు అన్నట్టుగా జరిగిన కొన్ని కారణాల వల్ల ఇద్దరు ట్రంప్ పార్టీకి కూడా ఆయన అప్పుడు పార్టీ ఫండ్గా ఇచ్చారు. కరెక్ట్. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత తను డోజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక కీని కూడా ప్రెజెంట్ చేశారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్కి ఇస్తున్నారు. కానీ వెంటనే అతను ఎక్స్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రణాళిక లాగానే వెళ్తున్నాడు ఎలన్ మస్క్ అనుకోవాలి, లేకపోతే ఇగోస్ క్లాష్ లాగా చూడాలి? మొత్తం మీద అది బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఎలాన్ మస్క్ మరింతగా రెచ్చిపోయారని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ చేశారు, ఆయనకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చాం, ఆయన లేకుంటే ఆయనకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేస్తాం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఎలాన్ మస్క్ మరింతగా రెచ్చిపోయారని భావించాల్సి వస్తుంది. వాస్తవానికి డోజ్ అనేది అక్కడ కొంతవరకు ఖర్చులు తగ్గించడం లాంటి పనులు చేయడం కోసమే ఎలాన్ మస్క్ని ఆ ప్లేస్లో నియమించారు. దానికి తగ్గట్టుగానే ఎలాన్ మస్క్ రకరకాల సంస్కరణలను అమలు చేశారు. చాలా చోట్ల ఉద్యోగుల కోత కావచ్చు, ఉద్యోగాల కోత, చాలా వరకు నిధులు మిగిల్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అది అమెరికాకు గుదిబండగా మారిపోతుంది. ఇప్పుడు ఒక పక్క డోజ్తో మనం చేస్తున్న పనికి పూర్తిగా వ్యతిరేకంగా ఆ బిల్లు ఉంటుంది, దానికి అధిక నిధులు కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ఆ బిల్లుని ఈయన వ్యతిరేకించారు. కానీ అటువంటి బిల్లుని వ్యతిరేకించడం, తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ వ్యతిరేకించడాన్ని ట్రంప్ కూడా అంత తేలిగ్గా తీసుకున్నాడని మనం భావించలేం. దాంతో ఆయన కూడా కొంతవరకు ఇగో క్లాష్ అని కూడా అనలేం. కానీ ఆ ఇద్దరి మధ్య ఒక రకమైన మొన్నటిదాకా మిత్రత్వం కాస్త ఇప్పుడు శత్రుత్వంగా మారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. తాను తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిన ఎలాన్ మస్క్ పైన రకరకాల ఆరోపణలు అటు ట్రంప్ చేస్తూ వచ్చారు. అంతే స్థాయిలో ఇటు ఎలాన్ మస్క్ కూడా చాలా ఎపిస్టన్ విషయం తీసుకొచ్చారు. ఎప్పుడో ఆయన 2019లో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎప్పుడో చిన్నపిల్లలతో సెక్స్ చేశారనే సెక్స్ స్కాండల్ని బయటకు తీసుకొచ్చి అందులో ట్రంప్ ఉన్నాడనే సంచలన ఆరోపణలు చేస్తూ ఆ 1980-90లో ఉన్న ఒక వీడియో క్లిప్ని కూడా ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ట్రంప్కు తీరని ఆగ్రహం తెప్పించాయి. కానీ ఎలాన్ మస్క్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ రెండు పార్టీలే ఒకదాని తర్వాత ఒకటి గద్దెనెక్కుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు మూడో పార్టీ ప్రత్యామ్నాయం అవసరం కాబట్టి ఈ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందంటూ ఆయన కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. నిజంగానే పార్టీ పెట్టి దాన్ని అధికార పీఠం వరకు తీసుకెళ్లగలుగుతారా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్.